భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలో సీతారాంపురం గ్రామ పంచాయతీ ఆనందపురం గ్రామంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ 7 రోజుల స్పెషల్ క్యాంప్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి నేషనల్ సర్వీస్ క్యాంప్ వల్ల స్వచ్ఛమైన సామాజిక సేవ గ్రామీణ ప్రాంతంలో సమస్యల పట్ల తెలుసుకోవాలన్న పట్టుదల శ్రమతో ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో పరిశీల ప్రాంతాలను అభివృద్ధి దిశగా ఇలాంటి కార్యక్రమాలతో వారికి చక్కటి అవకాశమని తెలిపారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, కళాశాల ఉపాధ్యాయురాలు లక్ష్మి మరియు కళాశాల బృందం, మండల అధికారులు, ఎంపీడీఓ రామారావు, సీతారాంపురం సెక్రటరీ రాంబాబు, జీఎస్ఎస్ రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆర్ఎం ప్రశాంత్, పద్దం నాగరాజ్, గ్రామ పెద్దలు ఊకే రాంబాబు, ఊకే కామేష్, మీడియం లక్ష్మయ్య, మీడియం దీపిక, ఊకే సరిత, కొమురం నాగమణి, కొండ్రు వరలక్ష్మి, గ్రామ యువత విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కలిగినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పాఠశాల సిబ్బందికి, కళాశాల సిబ్బందికి, అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేనేదో వాస్తవానికి ఏదో చిన్న మొక్క నాటుతారు ఏదో ప్రోగ్రామ్ అనుకున్నా కానీ ఒక మంచి కార్యక్రమానికి 7 days ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తున్నందుకు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన్నించాలి, ఎందుకంటే ఈరోజు మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతాలకి ఈరోజు బస్ సౌకర్యం కల్పించిన ఆలోచన. ఈరోజు నేను మార్నింగ్ ఒక ప్రోగ్రామ్ చేయటం వల్ల కాస్త లేట్ అయింది. ఏదేమైనా ఈరోజు మంచి కార్యక్రమం. అసలు ఎందుకు ఈ విలేజ్ని మీరు ఎన్నుకున్నారనేది నాకు ప్రాథమిక అంశం. ఎందుకు ఈ గ్రామాన్ని మీరు ఎందుకు ఎన్ఎస్ఎస్ క్యాంప్ ప్రోగ్రామ్ కింద ఎన్నుకున్నారు? అసలు ఏం ఎన్ఎస్ఎస్ క్యాంప్లో ఈ గ్రామాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక డ్రాఫ్టింగ్ ద్వారా మీరు ఇచ్చారనుకుంటున్నాను. నాకు 7 రోజుల లోపల మేడం మీరు వెళ్ళే లోపల నాకు ఒకరోజు క్యాంపెయిన్ ప్రోగ్రామ్ పెట్టండి. నేను క్యాంపెయిన్ ప్రోగ్రామ్కి నైట్ హాజరవుతాను నేను మీకు. ఎందుకంటే నేను కూడా ఎన్ఎస్ఎస్ మెంబర్ని కాబట్టి నేను కూడా స్కౌటింగ్ అండ్ గైడింగ్లో వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ పర్సన్. నేను సో మెనీ క్యాంప్స్ చేసినాను, నేనే ఆర్గనైజ్ చేసినాను. నేషనల్లో సుమారు 22 స్టేట్స్లో నేను ఆర్గనైజ్ చేసినాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఎందరెందరో స్టూడెంట్స్ని నేను తయారు చేసినాను, ఒక టీం లీడర్గా పనిచేసినాను. కాబట్టి మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మీరు భాగస్వామ్యులైనందుకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే ఈ 7 days ప్రాజెక్ట్లో ఒక ఫిట్ తయారు చేసుకోండి. ఎందుకు 7 రోజుల లోపల ఈ గ్రామంలో ప్రతి కీ స్టడీ చేయండి, ప్రతి ఇంటికి కేస్ స్టడీ చేయాలి. మీరు వెళ్ళే లోపల నేను ఈ గ్రామానికి ఏం చేయాలో మీరు నాకు డ్రాఫ్టింగ్ ఇవ్వాలి. రచన ముందే చెప్తా ఉన్నా, మీరు ఇవ్వాలి, సంతకం చేయాలి. నేనేం చేయాలో నాకు ఇవన్నీ నేను చేసి చూపిస్తాను మీకు. ఈ గ్రామంలో ప్రతి ఇంటి యొక్క వాతావరణ స్థితిని దాన్ని తయారు చేయండి. గ్రామం మౌలిక వసతుల గురించి తయారు చేయండి, అగ్రికల్చర్ గురించి తయారు చేయండి, శానిటేషన్ గురించి తయారు చేయండి, డెవలప్ యాక్టివిటీ గురించి తయారు చేయండి, కల్చరల్ మూవ్మెంట్ ఏంటో తయారు చేయండి, ఎన్రోల్మెంట్ యాక్ట్ రూల్ అంటే తయారు చేయండి, ఎడ్యుకేషన్ సొసైటీ అంటే తయారు చేయండి, హెల్త్ ఆఫ్ మూవ్ కాంట్రిబ్యూషన్ అంటే తయారు చేయండి, హెల్పింగ్ నేచర్ అంటే తయారు చేయండి, ఓవరాల్ యాక్ట్ రూల్ మోడల్ ఏంటో తయారు చేయండి. సుమారు 28 అంశాలు మీరు నాకు వెళ్ళే లోపు నాకు చూపించాలి. రచన మీకు ఆల్రెడీ మీ టీం మెంబర్స్ అందరూ చెప్తారు, మీకు ఆల్రెడీ డెడికేట్ చేస్తారు. ఈ డెడికేషన్లో మీరు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఎన్ఎస్ఎస్ క్యాంప్లో మీరు ఇక్కడ ఏం చేశారనేది నాకు ఒక రోల్ మోడల్ కావాలి. అంతేగాని ఏదో ఉదయం వచ్చినా సాయంత్రం వెళ్ళిన కాన్సెప్ట్ కాదు. మీరు ఏం చేశారనేది నాకు కావాలి. అది ఎన్ఎస్ఎస్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక మార్పు రావాలి. మీరు ఈ గ్రామాన్ని ఎన్నుకున్నారంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి మౌలికంగా మీరు ఏం చేస్తారనేది కాన్సెప్ట్ వెళ్ళాలి. మీరు వెళ్ళేటప్పుడు ఈ ఇంటి ప్రతి ఇల్లు మీ గురించి కళ్ళలో నీరు పెట్టాలనేది నా తపన. మీ సర్వీస్ మోటో అలా ఉండాలి. సామాజిక స్పృహ, సామాజిక సేవ దృక్పథం అంటే ఏంటో నేర్పి మీరు వెళ్ళాలి. ఆ కాన్సెప్ట్ని ఎక్కడ చెప్పి వెళ్ళాలి. రచన మీ డెడికేట్స్ ఆల్రెడీ మీ మేడం గారు, ఎందుకంటే ఎన్సీసీలో కూడా వారు ఈజ్ రోల్ మోడల్. ఎందుకంటే నేను కూడా కొన్ని రోజుల పాటు విన్నా నేను. కాబట్టి ఇందులో డెడికేటెడ్గా వర్క్ చేయడానికి మంచి టీం మెంబర్స్ కూడా మీ కళాశాల సిబ్బంది ఉన్నారు. దాంతోపాటుగా మీరు ఇచ్చేటటువంటి ప్రతి అంశం కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి అంశం చాలా ముఖ్యమైనది. అందులో భాగంగా మీరు కల్చరల్ ప్రోగ్రాంలో మీరు క్యాంపైర్ ఒకటి కండక్ట్ చేయండి. లాస్ట్ రోజు క్యాంపైర్ చేయండి.
అసలు క్యాంప్ ఫైర్ ఏంటో కూడా వాళ్ళకి నేర్పాలి. పిల్లలకి, విలేజర్స్కి నేర్పండి, క్యాంప్ ఫైర్ యాక్టివిటీ నేర్పండి. ఇవన్నీ కూడా ఈ 7 days రోల్ మోడల్లో మీకు యాక్టివ్ రోల్ యాక్టివిటీ ఉంటాయి రచన, మీకు నేర్పి పంపిస్తారు. ఇక ఎన్ఎస్ఎస్ క్యాంప్ అయిన తర్వాత ఏదో సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకున్నాం అంటే ఇస్ ద పర్ఫెక్ట్ సర్వీస్ మోటో అనేది మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. ఇది కాన్సెప్ట్. అది ఈ విలేజ్లో మీరు చేసి వెళ్ళాలి. ఏదో మీరు వస్తున్నారు, తిరుగుతూ ఉన్నారు అనేది, మీరు రోడ్డు దిగి వస్తున్నట్టు అబ్బా మన అమ్మాయి వస్తుందిరా, ఏదో మన కొత్త తరహాలో విధానం మనకు నేర్పబోతా ఉంది, మన ఇంటిని శుభ్రం చేసే విధానం నేర్పబోతా ఉంది, హెల్త్ కాన్సెప్ట్ ఎలా ఉండాలో నేర్పబోతుంది, చదువుకి సార్థకతది పెంపొందించే అక్షరాస్యతే ఒక నిర్మూలన ఉన్నటువంటి నిరక్షరాస్యత నిర్మూలన అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమాన్ని నా పాప నేర్పబోతున్న కాన్సెప్ట్ వాళ్ళలో కలగాలి. అదే ఎన్ఎస్ఎస్ రూల్ ఆఫ్ యాక్టివ్. అవన్నీ లేకుండా ఇది చాలా యాక్టివ్ రోల్ ప్రోగ్రామ్. నేను వాస్తవానికి చాలా మందితో చెప్పి రావాలనుకున్నా కూడా మీతో స్పెసిఫిక్గా మాట్లాడదాం వచ్చిన, అందుకని నేను ఎక్కడ వరకు చెప్పకుండా వచ్చిన. ఇక నేను తెలియదు దారి మొత్తం మీకు ఊరుకొచ్చిన మీ దగ్గరికి కారచిన మీతో ఈ 7 days ప్రోగ్రామ్ ఏదో ఒక రోజు నేను మీతో అటెండ్ అవుతా. ఏదో ఒక రోజు ఇక మీకు చెప్పిరాను, ఏదో ఒక మీరు ఏం చేస్తారని వస్తా. నేను ఒక రోజు మాత్రం క్యాంపర్ ఐటంలో మాత్రం నేను ఖచ్చితంగా మీతో హాజరవుతాను. మీరు ఒక కాన్స్టెంట్ రోల్ మోడల్గా తయారు కండి, రోల్ ఆఫ్ యాక్టివ్లో తయారు కానీ. మీరు ఇచ్చేటటువంటి సందేశాత్మకం క్యాంపైర్ ప్రోగ్రాంలో మీ టాలెంట్ నేను చూస్తా. మీ టాలెంట్ అంటే చూస్తా. మీ టాలెంట్ అనేది నాకు కావాలి. అందులో సందేశాత్మక వివరణలు కేవలం మనిషి నవజీవన విధాన దృక్పథాన్ని మీరు నేర్పాలి. అది ఆ కాన్సెప్ట్ ద్వారా మీరు ఇక్కడ చెప్పి బయటికి వెళ్ళాలి. ఆ కాన్సెప్ట్ లేకుండా కనుక మీరు బయటికి వెళ్తే ఎన్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఆ సర్టిఫికెట్ నో వాల్యూ. ఏదో సంతకం ఇస్తారు కానీ అది నో వాల్యూ. ఇక్కడ ఉండాలి మనం చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి అమెండ్మెంట్ ఇక్కడ